నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డ్రైవ్. దూరదృష్టి ఉన్నవాళ్లు పైకొస్తారని పెద్దలు చెబుతుంటారు. ఇక్కడ దూరదృష్టి అంటే భవిష్యత్తు కోసం ప్రణాళిక. కానీ సర్కారు పాఠశాలల్లోని అనేక మంది విద్యార్థులు దూరదృష్టి లోపాన్ని ఎదుర్కొంటున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న కంటి పరీక్షల కార్యక్రమంలో విద్యార్థుల్లో దూరం చూపు తగ్గుతున్నట్లు స్పష్టమైంది. ఇందుకు ప్రధాన కారణం పిల్లలు అదే పనిగా సెల్ ఫోన్లు వినియోగించడం, గంటల తరబడి టీవీలకు అతుక్కుపోవడమేనని అధికారులు గుర్తించారు. మొత్తం 300 ఆర్బీఎస్కే బృందాలతో పిల్లల్లో కంటి పరీక్షలు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. మూడు 3,48,809 మంది విద్యార్థులను పరీక్షించారు అధికారులు. వారిలో దూరపు దృష్టి లోపంతో బాధపడుతున్న వారు 23,697 మంది ఉన్నట్లు గుర్తించారు. 6 మీటర్లు పైబడిన దూరంలో ఉన్న వస్తువులను సరిగ్గా గుర్తించలేకపోతే దూరపు చూపు మందగించినట్లు నిర్ధారిస్తున్నారు. అలా గురుకుల పాఠశాలల్లో 6.8% మంది విద్యార్థులకు ఈ సమస్య ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఇతర కంటి సమస్యలు ఉంటే ప్రాంతీయ నేత్ర వైద్యశాలకు పంపిస్తూ చికిత్స అందిస్తున్నారు. సర్కారు పాఠశాలల్లో విద్యార్థులకు కూడా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 9,72,979 మందికి పరీక్షలు నిర్వహించారు అధికారులు. వారిలో 41,574 మంది దూరదృష్టి లోపంతో బాధపడుతున్నట్లు తేల్చారు. ఇక ఈ పరీక్షల్లో 4.3% పిల్లల్లో సమస్యను గుర్తించారు అధికారులు. మొత్తంగా 100లో 4-5 కంటి చూపు సమస్య ఉన్నట్టు తేలగా పట్టణాల్లో వారి సంఖ్య అధికంగా ఉంటుంది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వరంగల్, కరీంనగర్ లాంటి నగర ప్రాంతాల్లోని సర్కారు పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించగా సుమారు 10% వరకు పిల్లలకు దూరదృష్టి సమస్య ఉన్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని వారు అధికంగా సెల్ ఫోన్లు, టీవీలు చూడటం వల్ల వారిలో సమస్య అధికంగా ఉన్నట్లు స్పష్టమైందని వెల్లడించారు అధికారులు. ఇక మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు కంటి సమస్యలు రావడానికి కారణం పోషకాహార లోపమేనని స్పష్టమైంది. పిల్లలకు కంటి పరీక్ష చేసే కార్యక్రమం ఇప్పటికే 70% పూర్తయింది. మరో నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి కానుంది. కంటి చూపు సమస్యతో బాధపడుతున్న పిల్లలకు పరీక్షలు నిర్వహించాక కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్. గుడ్లు, పాలు, విటమిన్ ఏ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినాలని, సెల్ ఫోన్లు, టీవీలు చూడటం తగ్గించి డిజిటల్ తెరలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నట్లు తెలిపారు ఆయన.
సమస్య ఉన్న పిల్లలకు కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతోందని వివరించారు కర్నల్. కాబట్టి పిల్లలు మీ కళ్లను జాగ్రత్తగా కాపాడుకోండి. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకుని వారిని టీవీలు, సెల్ ఫోన్లు, డిజిటల్ తెరలకు దూరంగా ఉంచాలి. కనుచూపే కదా మనకు ప్రపంచాన్ని చూపేది. దూరదృష్టి ఉన్నవాళ్లు పైకొస్తారని పెద్దలు చెబుతుంటారు. ఇక్కడ దూరదృష్టి అంటే భవిష్యత్తు కోసం ప్రణాళిక. కానీ సర్కారు పాఠశాలల్లోని అనేక మంది విద్యార్థులు దూరదృష్టి లోపాన్ని ఎదుర్కొంటున్నారు. జాతీయ ఆరోగ్య కమిషన్ కింద రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న కంటి పరీక్ష కార్యక్రమంలో విద్యార్థుల్లో దూరం చూపు తగ్గుతున్నట్లు స్పష్టమైంది. ఇందుకు ప్రధాన కారణం పిల్లలు అదే పనిగా సెల్ ఫోన్లు వినియోగించడం, గంటల తరబడి టీవీలకు అతుక్కుపోవడమేనని అధికారులు గుర్తించారు. మొత్తం 300 ఆర్బీఎస్కే బృందాలతో పిల్లల్లో కంటి పరీక్షలు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే అన్ని గురుకులాల్లో 3,48,809 మంది విద్యార్థులను పరీక్షించారు అధికారులు. వారిలో దూరపు దృష్టి లోపంతో బాధపడుతున్న వారు 23,679 మంది ఉన్నట్లు గుర్తించారు. 6 మీటర్లు పైబడిన దూరంలో ఉన్న వస్తువులను సరిగ్గా గుర్తించలేకపోతే దూరపు చూపు మందగించినట్లు నిర్ధారిస్తున్నారు. అలా గురుకుల పాఠశాలల్లో 6.8% మంది విద్యార్థులకు ఈ సమస్య ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఇతర కంటి సమస్యలు ఉంటే ప్రాంతీయ నేత్ర వైద్యశాలకు పంపిస్తూ చికిత్స అందిస్తున్నారు. సర్కారు పాఠశాలల్లో విద్యార్థులకు కూడా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 9,72,979 మందికి పరీక్షలు నిర్వహించారు అధికారులు. వారిలో 41,574 మంది దూరదృష్టి లోపంతో బాధపడుతున్నట్లు తేల్చారు. ఇక ఈ పరీక్షల్లో 4.3% పిల్లల్లో సమస్యను గుర్తించారు అధికారులు. మొత్తంగా 100లో 4-5గురికి కంటి పరీక్ష సమస్య ఉన్నట్లు తేలగా పట్టణాల్లో వారి సంఖ్య అధికంగా ఉంటోంది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వరంగల్, కరీంనగర్ లాంటి నగర ప్రాంతాల్లోని సర్కారు పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించగా సుమారు 10% వరకు పిల్లలకు దూరదృష్టి సమస్య ఉన్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని వారు అధికంగా సెల్ ఫోన్లు, టీవీలు చూడటం వల్ల వారిలో సమస్య అధికంగా ఉన్నట్లు స్పష్టమైందని వెల్లడించారు అధికారులు. ఇక మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు కంటి సమస్యలు రావడానికి కారణం పోషకాహార లోపమేనని స్పష్టమైంది. పిల్లలకు కంటి పరీక్ష చేసే కార్యక్రమం ఇప్పటికే 70% పూర్తయింది. మరో నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి కానుంది. కంటి చూపు సమస్యతో బాధపడుతున్న పిల్లలకు పరీక్షలు నిర్వహించాక కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్నర్. గుడ్లు, పాలు, విటమిన్ ఏ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినాలని, సెల్ ఫోన్లు, టీవీలు చూడటం తగ్గించి డిజిటల్ తెరలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నట్లు తెలిపారు ఆయన. సమస్య ఉన్న పిల్లలకు కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతోందని వివరించారు కర్నల్. కాబట్టి పిల్లలు మీ కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోండి. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో జాగ్రత్తగా తీసుకొని వాటిని టీవీలు, సెల్ ఫోన్లు, డిజిటల్ తెరలకు దూరంగా ఉంచాలి. కనుచూపే కదా మనకు ప్రపంచాన్ని చూపేది.
ఒకప్పుడు పాఠశాలల్లో డిజిటల్ తెర ఉంటే అదొక నయా ట్రెండ్ అని భావించేవారు. అలాంటి స్కూల్స్లలో మాత్రమే జాయిన్ చేసేవారు. కానీ ఇది బ్యాక్ టు ఏజెస్ అయిపోయింది. మళ్ళీ బుక్కులు తెరవాల్సిన టైం వచ్చేసింది. సో అందుకే టీవీలకు డిజిటల్ తెరలకు దూరంగా ఉండండి. ప్లస్ విటమిన్ ఏ, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకొని మీ పిల్లల కనుచూపును కాపాడుకోండి తల్లిదండ్రులు. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి 4 Sides TV.